వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రముఖ పారిశ్రామికవేత్త హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ హిందూజా తాజాగా లండన్లో కన్నుమూశారు. ఆయన మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. వ్యాపార వర్గాల్లో జీపీగా ప్రసిద్ధి పొందిన గోపీచంద్ గత కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లండన్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గోపీచంద్ హిందూజా కుటుంబం రెండో తరానికి చెందిన ప్రముఖుడు. 2023లో ఆయన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణానంతరం గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనేక రంగాల్లో వ్యాపారాలను విస్తరించిన హిందూజా గ్రూప్ ను ఆయన సమర్థంగా ముందుకు నడిపించారు. ప్రముఖ పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, వాహనాల తయారీ, ఆరోగ్య రంగాల వంటి అనేక విభాగాల్లో హిందూజా గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గోపీచంద్ హిందూజా నాయకత్వంలో ఈ సంస్థ మరింత విస్తరించి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆయన మరణం వ్యాపార, ఆర్థిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ప్రముఖ వ్యాపారవేత్తల్లో గోపీచంద్ హిందూజా పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన హిందూజా గ్రూప్ చైర్మన్ గా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో వ్యాపారాలను విస్తరించారు. గోపీచంద్ హిందూజా 1940లో సింధ్ ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి పరమానంద్ దీప్ చంద్ హిందూజా 1914లో హిందూజా గ్రూప్ ను స్థాపించారు. ఆయన కుటుంబం 1947లో భారత విభజన తర్వాత ముంబైకి వలస వెళ్లింది. హిందూజా గ్రూప్ మొదటగా వ్యాపారాన్ని ఇరాన్లో ప్రారంభించింది. పెట్రోలియం, వాణిజ్యం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్, మీడియా, ఫైనాన్స్ వంటి విభాగాల్లో సంస్థ విస్తరించింది. గోపీచంద్ హిందూజా తన సోదరులతో కలిసి ఈ గ్రూప్ ను అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. అశోక్ లేలాండ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్, ఐటీ, బీపీఓ ఇలా అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్త సేవలు అందిస్తుంది హిందూజా గ్రూప్. హిందూజా ఫౌండేషన్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగాల్లో సేవలు అందిస్తున్నారు. గోపీచంద్ హిందూజా, ఆయన కుటుంబం 2024లో బ్రిటన్లో అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. హిందూజా ఫౌండేషన్ ద్వారా పలు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు, పేదలకు ఆరోగ్య సదుపాయాలు, విపత్తు సమయంలో ఇలా సేవా రంగంలో ఎప్పుడూ ముందుంటారు. గోపీచంద్ హిందూజా క్రమశిక్షణ, సాదాసీదా జీవన శైలి, సంస్కారబద్ధమైన భారతీయ విలువలతో ప్రసిద్ధి పొందారు. ఆయన వ్యాపారంలో మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతలో కూడా ఆదర్శంగా నిలిచారు. గోపీచంద్ హిందూజా కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, భారతీయ వ్యాపార ప్రతిభకు దర్పణం లాంటివారు. ఆయన జీవితం యువ పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తుంది. శ్రమ, ధర్మం, దాతృత్వం ఈ 3 సూత్రాలపై నిలిచిన ఆయన విజయ గాథ భారతీయ వ్యాపార చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపీచంద్ హిందూజా లండన్లో తుది శ్వాస విడిచారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరుగాంచిన గోపీచంద్ హిందూజాకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీటా ఉన్నారు. గోపీచంద్ మరణంపై పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు సంతాపం ప్రకటించారు. 1950లో కుటుంబ వ్యాపారంలోకి ప్రవేశించి కంపెనీని ఇండో మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్ నుండి ఒక అంతర్జాతీయ కంపెనీగా మార్చడంలో ఘనత పొందారు గోపీచంద్ హిందూజా. ప్రభావవంతమైన వ్యాపార కుటుంబంలోని 2వ తరానికి ప్రాతినిధ్యం వహించారు గోపీచంద్ హిందూజా. ప్రస్తుతం ముంబై ప్రధాన కార్యాలయంగా ఉన్న హిందూజా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ వ్యాపార సామ్రాజ్యంతో పాటు హిందూజా గ్రూప్ రియల్ ఎస్టేట్ కు కూడా ప్రసిద్ధి చెందింది. దాని అత్యంత విలువైన ఆస్తులలో వైట్ హాల్లోని ఓల్డ్ వార్ ఆఫీస్ భవనం ఒకటి. ఇది లండన్లోని చారిత్రాత్మక ల్యాండ్ మార్క్. హిందూజా గ్రూప్ నేడు ప్రపంచవ్యాప్తంగా 38 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గోపీచంద్ హిందూజా ఎంతో మితవాది, క్రమశిక్షణ గల వ్యక్తి, సేవాగుణం అధికంగా ఉన్న మనిషి, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ లోకాన్ని వదిలి వెళ్లడంతో భారతీయులందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు.